ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టారు. సభా సంప్రదాయాల ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికార పక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నికపై ఆసక్తి కనబర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి సీఎం చంద్రబాబు ఆదేశాలతో సభా సంప్రదాయాల ప్రకారం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని సూచించారు. పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు కూడా చెప్పాలని పెద్దిరెడ్డిని కేశవ్ కోరారు. సభా సంప్రదాయాలను పాటించి అని చెప్పినప్పటికీ జగన్ ఈ రోజు అసెంబ్లీకి రాలేదు. పులివెందులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిన్న కూడా జగన్ సభా మర్యాదను పాటించిందే లేదు. కనీసం తమ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు కూడా ఆగలేదు. సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా తాను మాత్రం ప్రమాణం చేసేసుకుని సభ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సభలో శుక్రవారం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. శాసనసభ మర్యాదలు, సంప్రదాయాల మేరకు సహచర సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయి ప్రొటెం స్పీకర్ సభను వాయిదా వేసే వరకు సభ్యులందరూ సభలోనే ఉంటారు. ఈ మర్యాదను జగన్ పాటించలేదంటూ స్వపక్షంలోనే జగన్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.